ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేద్దామని చెప్పేసి చంద్రబాబు సార్ అనుకుంటున్నాడు. కానీ గాయన సీఎంగా ఉన్న రాష్ట్రంలో అయితే రైతులకు బాధల్లా పెట్టట్లేవు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామం గానున్న కొంతమంది రైతులు మస్తు బాధపడుతున్నారు. గట్ల బాధపడి ప్రెస్ క్లబ్ దానికి వచ్చి గల బాధలైతే చెప్తున్నారు. ఒక్కసారి మీరు కూడా ఎనూరిగా జోలేందో. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో 1976లో మాకు ల్యాండ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి బీసీలకి ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము సాగులో ఉంటున్నాం. మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సాగులో ఉండడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా మళ్ళా మాజీ మంత్రి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి మా భూముల్లోకి ప్రవేశించి మాపై అక్రమ కేసులు బదనాయించి మా ల్యాండ్లో ఎస్సీలు బీసీలువి కబ్జా చేయడం జరిగింది. విన్నారు కదా గది ముచ్చట. అయితే 1976ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గ్రామానికి చెందిన ఎస్సీలకు బీసీలకు 35 ఎకరాలు గప్పుడున్న సర్కారు గల్లకిచ్చిందంట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు గా భూమిని వాళ్ళే సాగు చేసుకుంటున్నారు. ఇక గట్లయితే ప్రాబ్లం ఏముందంటారా? చెప్తా ఇనుకోరి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి వాళ్ళ భూములన్నీ ఆక్రమించుకొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నట. ఆక్రమించుకున్నదే కాకుండా వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడుతున్నాడట. ఇక దట్టుకోలేక ఒక ఎస్సీ కులంలో ఉన్న ఒక అన్న కూడా చనిపోయినట. పాపం చనిపోయినాడన్న. వాయిదాకు వచ్చినాడు, మాట్లాడుకుంటూనే చనిపోయినాడన్న. మాకు మాతో పాటు ఉన్న మా నాగన్న జెన్న నాగన్న మామ వచ్చి చనిపోయినాడన్న. వాయిదాకు వచ్చినాడు, అంతే మాట్లాడుతానే ఆ రోజే దయించి మాకు న్యాయం చేయండి. 2023లో కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించినట ఆ భూమి మీద. అయినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి వేధింపులైతే చాలా ఎక్కువైనాయంట వీళ్ళ మీద. ఇక ఈయన తోని ఓరడానికే మా వశం అయితలే అని చెప్పేసి గిట్ల ప్రెస్ క్లబ్లకు వచ్చి గల గోడు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సారు స్టేజీలకి మంచిగానే చెప్తాడు రైతుల గురించి మహిళల గురించి, కానీ జరగి రైతులకు జరిగే అన్యాయం కూడా పట్టించుకుంటుంటే బాగుండు. ఎంతైనా జర సీనియర్ టీడీపీ నేత కదా ఆయన. మరి ఇక మా పార్టీ అధికారంలో ఉంది, నన్నెవరేమంటారు, నేను చేసిందే నడుస్తా అనుకుంటుండేమో. ఏదేమైనా కానీ చంద్రబాబు సారు దీని మీద రియాక్ట్ అయ్యి గట్టి రియాక్షన్ తీసుకోవాలి, గాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పేసి జనాలైతే గట్టిగా అంటున్నారు.